కాపు సామాజిక వర్గం పవన్‌ని ఓన్ చేసుకుంటది. కమ్మ సామాజిక వర్గం చంద్రబాబుని, రెడ్డి సామాజిక వర్గం జగన్‌ని. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం మొన్న డిజోన్ చేసుకోవడంతోనే జగన్ ఓటమి పాలయ్యాడు రాయలసీమ ప్రాంతంలో కూడా. కాపు సామాజిక వర్గం అయితే పవన్‌ని ఓన్ చేసుకుంటుంది. గతంలో లేనిది మొన్న సాధ్యమైంది. ఇప్పుడు అట్లాంటి సందర్భంలో కాపులకు అన్యాయం అనే పదాన్ని పట్టించుకుంటారా జనం? కాపులే పట్టించుకుంటారా? ఇది తేలాల్సిన అంశం. నిన్న ముద్రగడ రావటం ఈ సందర్భంగా కాపు సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశారు. ఏదైతే తమ్మినేని సీతారాము, ముద్రగడ, మేడు నాగార్జున వీళ్ళందరూ కలిసి అంబటిని పరామర్శించారు. ముద్రగడ మాట్లాడుతూ గతంలో తనపైన, తన కుటుంబం పైన దాడి చేయించారని, ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబం పైన దాడి చేయించారని మండిపడ్డారు. అయ్యా చంద్రబాబు, నీకు మీ సతీమణి, మీ కుమారుడు, కోడలకు అవమానం జరిగితే మీ ఫీలింగ్స్ ఏంటి అని ప్రశ్నించారు. మాజీ మంత్రుల నివాసాల మీద దాడులు చేయడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో చంద్రబాబు అబద్ధాలు వల్లించడం హాస్యాస్పదం అన్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జుననేమో అరెస్టులో అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ నేతలు భయపడరంటూ వ్యాఖ్యానించుకొచ్చారు.